హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు జేఏసీ మీటింగ్‌లో ఏపీ ఉద్యోగుల సమస్యలపై 10 కీలకమైన డిమాండ్లు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో జరగనున్న జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం నేపథ్యంలో తమ కీలక డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారికి సమర్పించింది. కేవలం సమావేశాలు నిర్వహించి కాలయాపన చేయడం కాదని, చిత్తశుద్ధితో తమ డిమాండ్లను నెరవేర్చినప్పుడే చర్చలు ఫలప్రదం అవుతాయని సంఘం స్పష్టం చేసింది. సంఘం లేవనెత్తినటువంటి ప్రధాన డిమాండ్స్ ఈ మేరకు చూసుకున్నట్లయితే మొదటిది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారంగా రాష్ట్రంలో తక్షణమే ఓపీఎస్‌ను అమలు చేయాలి. దీని ప్రకారంగా 2004 సెప్టెంబర్ 1 తేదీకి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి అనైతే డిమాండ్ ఉంది. ఇక రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. కొత్త పీఆర్సీ మరియు మధ్యంతర భృతి. ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. ఇక మూడో డిమాండ్ వచ్చేసి పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపు. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిన 3 కరువు భత్యం, డీఏ బకాయిలను తక్షణమే మంజూరు చేయాలి. 11 పీఆర్సీకి సంబంధించిన బకాయిలు, గతంలో నిలిపివేసిన డీఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్స్ బకాయిలను వెంటనే ఉద్యోగులకు ఖాతాల్లో జమ చేయాలి. ఇక నాలుగోది విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే చెల్లించాలి. ఇతర కీలక సర్వీసెస్ అంశాలు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాలి. మున్సిపల్ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఫలితాలు సాధిస్తేనే సమావేశానికి సార్థకత అయితే ఉంటుందని ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలవడం సంతోషమే కానీ కేవలం చర్చలతో ప్రయోజనం లేదు. మేము లేవనెత్తిన న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలి. ఆర్థికేతర సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చి వాటి అమలుకు కాలపరిమితి విధించినప్పుడే ఈ సమావేశానికి ఒక సార్థకత ఉంటుంది. లేని పక్షంలో ఇలాంటి సమావేశాలు కేవలం కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోతాయి అని స్పష్టం చేశారు. సో, మొత్తానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలను తక్షణమే సమస్యలను పరిష్కరించాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వినతి పత్రాన్ని కూడా ఇదివరకే చెల్లించిందనమాట. ఆహ్, సమర్పించిందనమాట. సో, మొత్తానికి చూడాలి ఫ్రెండ్స్, రేపు జరగబోయే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌లో ఉద్యోగ పెన్షన్స్‌కి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో అనేదైతే తెలియనుంది.